హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఇంగ్లీష్ స్పేస్. ఈ వీడియోలో ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో రీజనల్ రూరల్ బ్యాంకు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏంటంటే చూడండి, ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఐదర్ ఇట్ ఈస్ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ స్కేల్ 1 ఆఫీసర్స్, పీఓ అయినా క్లర్క్ అయినా, రెండిట్లలో కూడా ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, ఓన్లీ మెయిన్స్లోనే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఓకే, స్కేల్ 1 ఆఫీసర్స్లో కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఇంగ్లీష్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఐబిపిఎస్ ఎగ్జామ్స్లో ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి, మళ్ళీ ఓవరాల్గా కూడా క్వాలిఫై కావాలి. సో ఇంగ్లీష్లో మినిమం ఎన్నో కొన్ని రావాలి. ఓకే, సో అది వస్తూ మళ్ళీ ఓవరాల్గా కూడా క్వాలిఫై కావాలి అంటే ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. సో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ మధ్యలోనే ఇదంతా ఇంగ్లీషు చదువుతామనంటే కాదు, ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తే ఓకే అట్లీస్ట్ 1-2 అవర్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ప్రీవియస్ లెవెల్ క్వశ్చన్స్ అండి, అంటే మీకు అవేర్నెస్ వస్తుంది వాట్ కుడ్ బి ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ఎగ్జామ్స్ అనేది ఈ క్వశ్చన్స్ చూస్తే. అంటే ఇవన్నీ కూడా ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఎగ్జామ్స్ అండి. ఈ ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఎగ్జామ్ అనేది మోడరేట్గా ఉంటుంది, మరీ హయ్యర్ లెవెల్ డిఫికల్టీలో ఉండదు. మినిమం మీరు ఇంగ్లీష్ కొంత అవేర్నెస్ ఉన్న ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏంటనంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఏంటనంటే మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఓకే, ఎలా డీల్ చేయాలనేది మనకి తెలుస్తుంది. ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూస్తే ఫస్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హైలైటెడ్ వర్డ్ ఇన్ ఈచ్ పార్ట్. ఓకే, సో ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఈ సెంటెన్స్ ఏంటంటే 4 partsగా డివైడ్ చేశారు. చూస్ ద ఆప్షన్, ఈ 4 ఆప్షన్లోనే ఏ ఒకటి హైలైటెడ్ వర్డ్ ఉంటుంది. ఓకేనా, అంటే థిక్గా ఉన్న వర్డ్ ఉంటుంది. చూస్ ద ఆప్షన్ రిఫ్లెక్టింగ్ ద వర్డ్ విచ్ ఈజ్ ఐదర్ మిస్స్పెల్డ్ ఆర్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఈ థిక్గా ఉన్న వర్డ్స్లోనే ఏదో ఒకటి ఇక్కడ గ్రామటికల్ ఎర్రర్ కానీ లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఉంది. ఆ వర్డ్ను ఐడెంటిఫై చేయాలి, అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఆల్ ద హైలైటెడ్ వర్డ్స్ ఆర్ కరెక్ట్, చూస్ ఆప్షన్ ఈ, దట్ ఈస్ ఆల్ ఆర్ కరెక్ట్ యాజ్ యువర్ ఆన్సర్ చాయిస్. ఇన్ కేస్ అన్ని హైలైటెడ్ వర్డ్స్ కనుక కరెక్ట్గానే ఉంటే మనకు ఆన్సర్ ఈ అనేది అవుతుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. ది మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కమిటీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూడండి, మనకి ఈ థిక్గా ఉన్న వర్డ్స్ ఉన్నాయి కదా, ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి, సి అండ్ డి. సో ఇక్కడ ఏదో ఒక వర్డు మనకి మిస్స్పెల్డ్గా ఉంది, లేదంటే కాంటెక్స్చువల్గా అది ఇన్కరెక్ట్గా ఉంది, అది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఏది మిస్స్పెల్డ్గా ఉంది లేదంటే ఇన్కరెక్ట్గా ఉంది. ఓకే, సో చూడండి, మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, సో ఒకసారి మనం మానిటరీ అనే స్పెల్లింగ్ కనుక చూస్తే MONETARY, దిస్ ఈస్ మానిటరీ, అంటే రిలేటెడ్ టు మనీ అన్నట్టు. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మానిటరీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, MONETRY అని ఇచ్చాడు, అంటే ఏ అనేది ఇవ్వలేదు, కాబట్టి ఇగో ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకే, అంటే ఏ వర్డ్ ఇన్కరెక్ట్గా ఉంది, మానిటరీ, అంటే ఆన్సర్ ఏమవుతుందని అంటే ఏ అనేది మనకి ఆన్సర్. ఓకే, సో చూడండి, చదివినప్పుడు ఇది మానిటరీగానే చదువుతాం, కానీ ఇగో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు బిగినింగ్లో. ఓకే, సో ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఆఫీస్ అసిస్టెంట్లో, ఇవి లో లెవెల్ డిఫికల్టీ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రేడ్ వార్స్ కెన్ ఈజీలీ లీడ్ టు కాన్ఫ్రంటేషన్ విచ్ మే రిజల్ట్ ఇన్ ఇంపల్సివ్ బిహేవియర్ అండ్ మిస్జడ్జ్మెంట్. సో ఇక్కడ ట్రేడ్ వార్స్ అనేటివి ఏంటండి, వాగ్వాదాలకి దారి తీస్తాయి, లీడ్ టు అనేది. ఓకే, అది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ థిక్గా ఉన్న పార్ట్ను కనుక మనం చూస్తే ఎనఫ్ అండి. ఎక్కడ మిస్టేక్ ఉందో ఇది మనకు కంప్లీట్గా అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఈ థిక్గా ఉన్న వర్డ్స్లోనే మనకు ఆన్సర్ ఉంది. ఓకే, అవిటిని ఐడెంటిఫై చేయాలి. సో ట్రేడ్, TRADE, ఇది కరెక్ట్గానే ఉంది. కాన్ఫ్రంటేషన్, CONFRONTATION, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇంపల్సివ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. బిహేవియర్, ఓకే, సో బిహేవియర్ స్పెల్లింగ్ ఏంటండి, BEHAVIOUR, అంతే కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ బిహేవియర్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, BEH అని ఇచ్చాడు. చూడండి, చదివినప్పుడు మనం కరెక్టే చదువుతాం, కానీ ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు.
ఓకేనా. బిహేవియర్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది మనకి. ఇక్కడ బిహేవియర్ అనే వర్డ్ ఎక్కడుంది, మనకి ఏంటంటే డీలో ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇది కూడా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆఫీస్ అసిస్టెంట్లోనే వస్తాయి. ఓకేనా, అంటే మిగతా వాటిలలో రావని కాదు, లో లెవెల్ డిఫికల్టీ వర్డ్స్ అన్నట్టు. అదే పీఓ లెవెల్లో కనుక చూసుకుంటే ప్రిలిమ్స్లోనే ఐబీపీఎస్ పీఓ కావచ్చు, ఐపీఎస్ క్లర్క్ కావచ్చు, ప్రిలిమ్స్లోనే ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సౌదీ అరేబియా సిగ్నల్డ్ ఇట్స్ డిస్కంఫర్ట్ విత్ ద ఫాలింగ్ ప్రైసెస్ అండ్ హింటెడ్ ఎట్ ఎ ఫ్రెష్ కట్ ఆఫ్ 1 million barrels a day. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేటివి తగ్గిపోయాయి. ఓకేనండి, ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, తగ్గిపోయాయి ఇక్కడ. సో ఇక్కడ తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఈ సౌదీ అరేబియాకి తక్కువగా మనీ వస్తుంది. కాబట్టి ఏంటి, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ని కనుక కట్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి అని వీళ్ళది ఇక్కడ మ్యాటర్. ఓకే, సో సౌదీ అరేబియా సిగ్నల్డ్ ఇట్స్ డిస్కంఫర్ట్ విత్ ద ఫాలింగ్ ప్రైసెస్. ఓకే, సో చూడండి, సిగ్నల్డ్ SIGNALLED, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఫాలింగ్ ఇది చూసి చూడండి, ఫాలింగ్ అనేది FALLING, ఫాలింగ్ ప్రైసెస్, ఇది కరెక్ట్. హింటెడ్ అనేది కరెక్ట్గా ఉంది, బ్యారెల్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏది రాంగ్ ఉందండి, ఫాలింగ్ అనేది FALLING అంటే తగ్గుతున్న ధరలు అని మీనింగ్ ఇక్కడ. సో ఇక్కడ సిగ్నల్డ్ అనేది కరెక్టే, ఫాలింగ్ అనేది మిస్టేక్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి ఈజ్ అవర్ ఆన్సర్. సో విత్ దిస్ యూ కెన్ గెట్ అవేర్నెస్. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా లెవెల్ ఉంటుంది అనేది వీటిని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అది ఏదైనా కూడా చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా, ఓకే, ఇలాంటి మిస్స్పెల్ అయినా, లేదంటే పారా జంబుల్ అయినా, ఏంటంటే లెవెల్ అనేది మోడరేట్గానే ఇస్తారు మనకి. ఓకే, సో ఒకసారి ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూస్తే చూడండి, ఏంటంటే ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వేరియస్ సెంటెన్సెస్ ఆర్ గివెన్ అండ్ యూ హ్యావ్ టు చూస్ ద వన్ విచ్ హ్యాస్ సమ్ ఆర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ఏంటండి, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఓకే, సెంటెన్స్లలో ఏదో ఒకటి గ్రామటికల్గా ఓకేనండి మిస్టేక్ ఉంది. ఏ సెంటెన్స్ అయితే మనకు మిస్టేక్ ఉందో అదే ఆన్సర్. ఓకే, సో ఇన్ ద క్వశ్చన్స్ వేర్ ఆప్షన్ ఈ ఈజ్ ఆల్ ఆర్ కరెక్ట్ అండ్ ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్, చూస్ ఆప్షన్ ఈ యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఇన్ కేస్ ఇవన్నీ కూడా కరెక్టే అయ్యాయి అనుకోండి, మనకు ఆన్సర్ ఈ అవుతుంది. ఒకసారి క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఇది లెవెల్ కొంచెం పెరిగిన క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా స్కేల్ 1లో ఇలాంటివి వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చారు. 4 సెంటెన్సెస్లో ఏదో ఒక సెంటెన్స్లో గ్రామటికల్ మిస్టేక్ ఉంది, అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మిగతావన్నీ కూడా కరెక్ట్ సెంటెన్స్లే అన్నట్టు. కరెక్ట్ సెంటెన్స్లు మనకు ఆన్సర్ కాదు, ఏదైతే రాంగ్ ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్, దెన్ అవర్ ఆన్సర్ విల్ బి ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది కొంచెం లెవెల్ ఇంతకు ముందు అంటే కొంచెం లెవెల్ పెరిగిన క్వశ్చన్స్, ఎందుకంటే మనకు 4 సెంటెన్సెస్లో ఉన్న మిస్టేక్ ఎక్కడ ఉందో మనకు ఐడెంటిఫై చేయగలిగాం. ఒకసారి చూడండి, టుడే హీ రివీల్డ్ దట్ ద ఫ్యాక్ట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ఆన్ మీ బికాజ్ ఐ హ్యాడ్ నాట్ హెల్ప్డ్ హిమ్. చూడండి, ఈరోజు అతను ఏంటండి ఆ సత్యాన్ని బయట పెట్టాడు. ఏంటిది అది, అతను నా పైన కోపంగా ఉన్నాడు, ఎందుకనంటే అతనికి నేను ఇంతకుముందు హెల్ప్ చేయలేదు అనేది మీనింగ్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సఫర్ వచ్చిందనుకోండి, ప్రెపోజిషన్లో సఫర్ వచ్చిన తర్వాత ఏంటండి ఫ్రమ్ అనే ప్రెపోజిషన్ వస్తుంది, అంతే కదా. సఫర్, హీ సఫరింగ్ ఫ్రమ్. ఇలానే ఏంటంటే యాంగ్రీ అనే వర్డ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి యాంగ్రీ విత్ సమ్వన్ అన్నట్టు. ఓకేనా, యాంగ్రీ విత్ సమ్వన్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఏదైనా పర్సన్ కనుక ఉన్నాడు అనుకోండి, అక్కడ మనం యాంగ్రీ తోటి విత్ అనే ప్రెపోజిషన్ యూజ్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ ఇదే సెంటెన్స్ కనుక చూస్తే మనకి హీ వాజ్ యాంగ్రీ విత్ ఏమనాలి, హీ వాజ్ యాంగ్రీ విత్ మీ. ఇప్పుడు పర్సన్ కదా, పర్సన్ కాబట్టి ఆ సమ్వన్నే ఇక్కడ పర్సన్ అన్నట్టు, మీ అనేది. ఓకేనా, పర్సన్ కాబట్టి ఏం యూజ్ చేయాలి, విత్ అనేది యూజ్ చేయాలి. అదే ఈ యాంగ్రీ అనే వర్డ్ ఒక సిచ్యువేషన్తో యూజ్ చేస్తామనుకోండి, సిచ్యువేషన్. ఓకేనా, అక్కడ ఏం రావాలని అంటే ఎట్టుతో రావాలి, సంథింగ్ అన్నట్టు. ఓకేనా, సంథింగ్ యూజ్ చేసి అంటే చూడండి, హీ వాజ్
హీ వాజ్ యాంగ్రీ విత్ ఇక్కడ ఏంటంటే ఎట్ అన్నట్టు ఎట్ మై బిహేవియర్ ఇక్కడ బిహేవియర్ అనే సంథింగ్ ఏమొచ్చింది ఎట్ అనేది వచ్చింది ఓకేనా యాంగ్రీ వచ్చినప్పుడు అదే పర్సన్ కనుక వస్తే విత్ అనేది రావాలి ఓకేనా బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి టుడే హీ రివీల్డ్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ యాంగ్రీ ఆన్ మీ అని ఇచ్చాడు అంతే కదా ఆన్ ప్లేస్లో ఏముండాలంటే విత్ అనేది ఉండాలి ఎందుకు తర్వాత పర్సన్ వచ్చింది కదా ఇది అంటే ఆన్ అనేది రావాలి విత్ అనేది వచ్చింది అంటే మిస్టేక్ ఉన్నట్టే కదా ఎక్కడ మిస్టేక్ ఉంది పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ ఓకేనా ఇక మిగతావి ఇక ఎగ్జామ్ పర్పస్లో అయితే మిగతావి చూడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకనంటే మనకి ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అండ్ సి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి మిగతావి కూడా చూడాలి కానీ ఇక్కడ లేవు డైరెక్ట్గా ఒక్కొక్క సెంటెన్సే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ బట్ మనం ఇక్కడైతే ఒకసారి చూస్తే మిగతావి దేర్ వాస్ బట్ వన్ పర్సన్ ఓకే లైక్లీ టు నో ఆల్ మిస్టర్ టాస్పార్కిల్స్ సీక్రెట్స్ అండ్ హీ వుడ్ బీ అన్లైక్లీ టు రివీల్ దెమ్ ఓకేనా ఇది ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేదండి ఇది కరెక్ట్గానే ఉంది ఓకేనా సో ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు ద స్టడీ రివీల్డ్ ద టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పొల్యూషన్ ఇది కూడా కరెక్ట్గానే ఉంది ఓకేనా పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్లు రివీల్ చేసింది స్టడీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ హీ వర్ షట్టింగ్ ఫిలిపా ఆఫ్ బిఫోర్ షీ కుడ్ రివీల్ సంథింగ్ ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఉంది అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ నేను డైరెక్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఏంటంటే చూడండి ఇక్కడ హీ వచ్చినప్పుడు ఇది సబ్జెక్ట్ అయినప్పుడు వాజ్ రావాలి కదా జనరల్గా ఓకేనా వాజ్ రావాలి ఎందుకంటే సింగులర్ కాబట్టి వాజ్ అనేది సింగులర్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు హీ వర్ బట్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ సెంటెన్సు ఇక్కడ రాస్తున్నాను ఇవి జస్ట్ ఇమాజినేటివ్ సెంటెన్స్లకి జనరల్గా ఏంటనంటే యాజ్ ఇఫ్ కనుక వచ్చిందనుకోండి యాజ్ ఇఫ్ కనుక వస్తే సబ్జెక్ట్ ఏది వచ్చినా ఇక్కడ వర్బు వర్గానే ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తున్నాను చూడండి హీ ఈజ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీ వర్ ప్రైమ్ మినిస్టర్ ఇగో ఇది సెంటెన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అతను ప్రైమ్ మినిస్టర్ కాదు ఇది ఊహాత్మకమైన సెంటెన్స్ అన్నట్టు అంటే ఇమాజినేటివ్ సెంటెన్స్లకి యాజ్ ఇఫ్ వాడతాం అప్పుడు సబ్జెక్ట్ ఏది వచ్చినా కూడా వర్రే వాడాలి కాబట్టి ఇక్కడ యాజ్ ఇఫ్ అనేది ఉంది కదా సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఇది వర్రే కానీ ఇక్కడ మనం మిస్టేక్ ఉంది అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది మిస్టేక్ కాదు ఇది కరెక్ట్ ఎక్కడ మిస్టేక్ ఉంది ఏలో మిస్టేక్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఏ అనేది ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకు గ్రామర్ పైన గ్రిప్ ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా క్రాక్ చేయవచ్చు ఓకే సో ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ హీ వోంట్ లూజ్ హిస్ మేట్ ఈవెన్ ఇఫ్ హీ చూసెస్ టు కిల్ హర్ రాదర్ దెన్ గివ్ హర్ అప్ ఇక్కడ ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్ లేదండి ఓకేనా కరెక్ట్గానే ఉంది సెంటెన్స్ అంతా కూడా ఓకే నేను పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది మిగతా అన్నీ కూడా ప్రతిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తర్వాత మీకు చాప్టర్ వీడియోస్లలో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో ఇది కరెక్ట్గానే ఉంది ఓకే ఏ అనేది కరెక్ట్గానే ఉంది హర్ స్కిన్ బిగాన్ టు ఫ్లష్ అంటిల్ ఇట్ వాస్ పింక్ ఎనఫ్ టు లుక్ హ్యూమన్ రాదర్ దెన్ ద స్లీప్ ఆఫ్ ది డెడ్ సో ఇక్కడ ఏంటంటే ఆ స్కిన్ అనేది ఫ్లష్ వచ్చింది అంటే ఏదైనా అక్కడ నుంచి లిక్విడ్ కారడం అలాంటిది సో ఇక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ లేదు ఇది కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఆర్డినరీలీ వెన్ ఇన్ డిఫికల్టీ రేణు ప్రిఫర్స్ కీపింగ్ హర్ కౌన్సిల్ రాదర్ దెన్ గోయింగ్ అబౌట్ హియర్ అండ్ దేర్ ఫర్ అడ్వైస్ ఓకే డిఫికల్టీలో ఉన్నప్పుడు రేణు అనే పర్సన్ ఓకేనా ఏం చేస్తాడట వాళ్ళ యొక్క టీం యొక్క సజెషన్ తీసుకుంటాడట కౌన్సిల్ అంటే అడ్వైస్ ఇక్కడ దేనికి బదులు అటు ఇటు తిరిగే బదులు వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకుంటారు ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఇప్పుడు ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్లో ఓకేనండి ఇక్కడ ఏ ఈజ్ ఇక్కడ బెటర్ దాన్ బి అని అన్నాం అనుకోండి ఓకేనా ఏ ఈజ్ బెటర్ దాన్ ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏదంటే కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాం దాన్ బట్ ఇంకా కొన్ని వర్డ్స్కి ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫర్ అనేది ఉంది దీనికి ఏం రావాలంటే టు అనేది రావాలి ఐ ప్రిఫర్ ఓకేనా ఐ ప్రిఫర్ కాఫీ ఓకేనండి టు టీ దాన్ టీ కాదు ఓకేనా సో ఏది చూస్ చేస్తాం ముందు అన్నట్టు ఇక్కడ కూడా చూడండి ఆర్డినర్లీ వెన్ ఇన్ డిఫికల్టీ రేణు ప్రిఫర్స్ ఏం ప్రిఫర్ చేస్తారు కీపింగ్ హర్ కౌన్సిల్ ఓకేనా కీపింగ్ హర్ కౌన్సిల్ దేనికి బదులు రాదర్ దాన్ ఏమి ఇచ్చారు గోయింగ్ ఇక్కడ చూడండి రాదర్ దెన్ ఈ ప్లేస్లో ఏముండాలంటే టు ఉండాలి అంటే
ఆర్డినర్లీ వెన్ ఇన్ డిఫికల్టీ రేణు ప్రిఫర్స్ కీపింగ్ హర్ కౌన్సిల్ టు గోయింగ్ రాదర్ దాన్ కాకుండా టు అనే ప్రెపోజిషన్ మనకి రావాలి ఇక్కడ. ఓకేనండి. సో ఇక్కడ మేబీ హూ వుడ్ రాదర్ లిసన్ దాన్ టాక్. ఓకేనండి. ఇది కరెక్ట్గానే ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుందని అంటే సెంటెన్స్ సి అనేది ఆన్సర్. టు రావాలి, అక్కడ రాదర్ దాన్ అని ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ వరకు ఈ 5 క్వశ్చన్స్ అండి. ఏంటనంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, మిగతా వీడియోస్లలో మిగతా క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో మీరు ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడి వరకు మనకు టైము ఈ మధ్యలో ఎక్కువ టైం ఉండదు. కాబట్టి ఏంటనంటే ఇప్పటి నుంచి ఇంగ్లీష్ సెక్షన్ కూడా ప్రిపేర్ కావాలి. మీరు మెయిన్గా గ్రామర్ పైన గ్రిప్ ఉండాలి. యూ షుడ్ ఆల్సో హ్యావ్ గ్రిప్ ఓవర్ వొకాబులరీ. ఈ రెండింటిపైన ఉంటేనే దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చండి. సో ఇంగ్లీష్ సెక్షన్ని మీకు ఏ విధంగా చేయాలి, ఎలా చదవాలనేది మీకు చెప్తాను. ఓకే, దీని గురించి ఎలాంటి వరి అవసరం లేదు. బట్ కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.